వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. నేను మీ సీతారామరాజు సార్. ఈ వీడియో క్లాస్ నందు ఆల్రెడీ మనం ఒక 3 క్లాసెస్ అయితే తీసుకోవడం జరిగింది. మారదం సెస్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయో ఈ యొక్క మన విజయనగరంలో మనకి మారథాన్ సెషన్స్ మార్చి 11, 12, 13 తేదీల్లో జరుగుతున్నాయి. వీటి కొరకు రిజిస్ట్రేషన్ కొరకు మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు మీరు రిజిస్ట్రేషన్ కాగలరు. అదేవిధంగా దానికి ఫీజు వచ్చేసరికి మనకి ఈ 249 రూపీస్ మాత్రమే. ఆల్రెడీ మనకి సక్సెస్ఫుల్గా కెమిస్ట్రీ క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఈ బయాలజీ క్లాసెస్ కూడా మనకి 1000 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే 1000 అంటే 1000 ఇంటూ అట్లీస్ట్ ఒక 100 సమాధానాలు మనం చెప్తాం కాబట్టి అవి 10,000 క్వశ్చన్స్ సమాధానాలుగా మీరు పరిగణించగలుగుతారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే క్లాస్లోకి వచ్చి చూస్తే మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. అన్నీ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే క్రింది సంప్రదించబడిన నంబర్లను మీరు సంప్రదించి మీరు తెలుసుకోగలరు పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనం ఈ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కొన్ని మనం అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనము ఈ యొక్క క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి వెన్నలో గల ఆమ్లం విచ్ యాసిడ్ ఇన్ బటర్, వెన్నలో ఉండే ఆమ్లం ఏమిటి అంటున్నాడు. అసలు వెన్నని లాటిన్ భాషలో ఏమంటారంటే బటర్ అంటారు, బ్యూటరమ్ అంటారు. బ్యూటరమ్ వెన్నని లాటిన్ పరిభాషలో ఏమంటారు బ్యూటరమ్. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. కాబట్టి వెన్నలో ఉండే ఆమ్లం ఏంటంటే బ్యూటరిక్ ఆమ్లం, బ్యూటరిక్ యాసిడ్. ఈ బ్యూటరిక్ యాసిడ్నే మరొక పేరు బ్యూటనోయిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. బ్యూటనోయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్ ఏంటంటే ఇది IUPAC నేమ్ అనమాట, బ్యూటనోయిక్ యాసిడ్. అదేవిధంగా ఇంకా లాటిన్ పదాలు మనకి సాధారణంగా చీమలలో ఉండే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం, దాన్నే మెథనోయిక్ ఆమ్లం అంటాం. అదేవిధంగా ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ ఇచ్చాడు. ఎస్టిక్ యాసిడ్ని సాధారణంగా మనం ఏమంటాం అంటే ఇథనోయిక్ యాసిడ్ అంటాం. ఎస్టిక్ యాసిడ్ని మనము ఇథనోయిక్ యాసిడ్ అంటాం. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్. ఓకే, ప్రయోగశాలలో తయారు చేసబడిన మొదటి కర్బన ఆమ్లం. దీన్ని తయారు చేస్తున్నాడు ఎవడంటే కోల్బే అనే సైంటిస్టు తయారు చేయడం జరిగింది. అలాగే మనకు తెలిసిందే పాలలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం, పాలలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. అలాగే మనకి ఆక్సాలిక్ యాసిడ్ ఈ యొక్క పుచ్చకాయ, అదేవిధంగా క్యాబేజీ, అదేవిధంగా బచ్చల కూర, పాలకూర, బంగాళాదుంపలో ఉండే ఆమ్లం ఏమిటనగా మనకి ఆక్సాలిక్ ఆమ్లం. అదేవిధంగా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడడానికి గల కారణమైన ఆమ్లం ఏంటంటే ఆక్సాలిక్ ఆమ్లం. అలాగే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణమైన క్షారం ఏమిటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. చాలామంది 4 రాళ్ళు సంపాదించండి అంటే 4 రాళ్ళు సంపాదించుకుంటారు. ఎక్కడంటే కిడ్నీల్లో దాచుకుంటారు మహానుభావులు. ఆ కిడ్నీల్లో రాళ్ళు గల కారణమైన ఆమ్లం ఏంటంటే ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా COOH లేదా COOH ట్వైస్. అలాగే మనకి కిడ్నీలో రాళ్ళకు కారణమైన క్షారము కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది వీక్ యాసిడ్, బలహీన ఆమ్లం. ఇది బలహీన క్షారం, వీక్ బేస్. ఈ రెండూ కలవడం వలన చూడండి బయటికి 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ పోయింది. 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇక్కడ ఓన్లీ CA ఉంది. ఇక్కడ CaC2O4. దీన్ని కాల్షియం ఆక్సలేట్ అంటారు. కాల్షియం ఆక్సలేట్ అంటే కిడ్నీలో రాళ్ల యొక్క రసాయన నామం ఏంటంటే కాల్షియం ఆక్సలేట్, CaC2O4. ఓకే, ఇది మనకి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో నిజమైన చేప కానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రియల్ ఫిష్ ఆర్ ట్రూ ఫిష్. ఈ యొక్క నిజమైన చేప కానిది. అసలు చేప అవ్వాలంటే మనకి వర్టెబ్రేట్ అయి ఉండాలి, అది సకశేరుకం. ఎందుకంటే మనకి అకశేరుకాలు, సకశేరుకాలు అనేవి విభాగాలు ఉంటాయి మనకి. ఇన్వర్టెబ్రేట్స్, వర్టెబ్రేట్స్. ఈ ఇన్వర్టెబ్రేట్స్లో ప్రోటోజావా, పొరిపెరా, నిడేరియా లేదా సిలెంట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నెమటోడా, అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా అనే విభాగాలు మనకి సాధారణంగా ఏం చెప్తామంటే మనము ఇన్వర్టెబ్రేట్స్గా చెప్తాం. అలాగే వర్టెబ్రేట్స్
వర్టెబ్రేట్స్ అంటే మనకి చేపలనే మనము మత్స్యాలు అంటాం, ఇంగ్లీష్లో పైసిస్ అంటాం. అదేవిధంగా యాంపీబియన్స్ ఉభయచరాలు, అదేవిధంగా సరీసృపాలు రెపటైల్స్, అదేవిధంగా పక్షుల్ని ఏవ్స్ అని పిలుస్తాం. అదేవిధంగా మమ్మేలియా క్షీరదాలు పాలిచ్చి పెంచే జీవులు. అంటే మనకి వర్టెబ్రేట్స్ అయి ఉండాలి చేప అంటే ముందు. వర్టెబ్రేట్ అయితే దాన్ని నిజమైన చేప అంటాం. చూడండి మనకి ఇక్కడ సిల్వర్ ఫిష్ ఇచ్చాడు, సిల్వర్ ఫిష్ కానీ అదేవిధంగా క్రేఫిష్ సిల్వర్ ఫిష్ క్రేఫిష్ అనేవి ఇవి ఆర్థ్రోపోడా విభాగానికి చెందినవి. ఆర్థ్రోపోడా అంటే కీళ్ళు కలిగిన ఉపాంగాలు, జాయింటెడ్ లెగ్ యానిమల్స్ని ఆర్థ్రోపోడా అంటాం. ఆర్థ్రోపోడా అంటే జాయింటెడ్ లెగ్. ఇది కాదు, ఇది ఇన్వర్టెబ్రేట్స్. అదేవిధంగా కటిల్ ఫిష్ మరియు డెవిల్ ఫిష్ దెయ్యం చేప. ఈ రెండింటిని ఏ విభాగానికి చెందిన, ఏ ఫైలానికి చెందినవంటివి మొలస్కా విభాగానికి చెందినవి. అదేవిధంగా జెల్లీ ఫిష్ ఏమిటనగా ఇది నిడేరియా లేదా సీలెంటి రేట అంటాం దాన్ని, సీలెంటి రేట. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద ఎబో అనేది మనకి ఆన్సర్. అదేవిధంగా ఇంకా మనకి స్టార్ ఫిష్ ఉంది. ఈ స్టార్ ఫిష్ ఏ పైలానికి చెందిందంటే ఎకైనోడర్మేటాకి చెందింది ఈ యొక్క స్టార్ ఫిష్. అదేవిధంగా ఇంకా మనకి వేల్ ఫిష్ ఉంది. వేల్ ఫిష్ అనేది ఇది మమ్మేలియా విభాగానికి చెందింది ఈ యొక్క వేల్ ఫిష్. అదేవిధంగా మనకి ఇంకా ఇవి సాధారణంగా చూడండి, ఈ సిల్వర్ ఫిష్ క్రేఫిష్ 1 2, అదేవిధంగా కటిల్ ఫిష్ 3, అదేవిధంగా డెవిల్ ఫిష్ 4, అదేవిధంగా నెక్స్ట్ జెల్లీ ఫిష్ 5, అదేవిధంగా స్టార్ ఫిష్ 7 కూడా ఏమిటంటే మనకి దీస్ ఆర్ నాట్ ట్రూ ఫిష్, దీస్ ఆర్ నాట్ రియల్ ఫిష్. అంటే రియల్ ఫిష్ అవ్వాలంటే ఖచ్చితంగా అవి ఫైసిస్ అవ్వాలి. పైసిస్కి చెందినవే మనకి రియల్ ఫిష్ అవుతాయి. ఉదాహరణకి స్కోలియోడాన్ సొరచేప ఉంది. సొరచేప అనేది వాసనను పసికట్టే చేప. అంటే కుక్కలాగా వాసనను పసికడుతుంది. అంటే ఇప్పుడు స్కోలియోడాన్ ఏమంటామంటే మనము సొరచేప స్కోలియోడాన్ని ఏమని పిలుస్తారు? సొరచేప అంటాం దీన్ని. ఇది డాగ్ ఫిష్ అంటారు దీన్ని, ఇది నిజమైన చేప. డాగ్ ఫిష్ అనేది నిజమైన చేప. ఈ స్కోలియోడాన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్కోలియోడాన్ సొర్రాకోవా. ఈ యొక్క సొరచేప స్కోలియోడాన్ సొర్రాకోవా ఇది నిజమైన చేప. ఇది ట్రూ ఫిష్ అనమాట. స్కోలియోడాన్ సొర్రాకోవా అనేది. సాధారణంగా మీరు ఆ యొక్క ఛత్రపతి సినిమా చూసినట్లయితే ప్రభాస్ చూడండి, సొరకి ఎరగా వేస్తారు, సొరనే మనోడు జయిస్తాడు. అదేవిధంగా రీసెంట్గా మీకు ఎన్టీఆర్ కూడా సొరను జయిస్తాడు. ఆ సొరని ఏమంటారంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్కోలియోడాన్ సొర్రాకోవా. దాని యొక్క నిక్ నేమ్ ఏంటంటే డాగ్ ఫిష్. ఈ యొక్క వాసనను పసికడుతుంది కాబట్టి దాన్ని డాగ్ ఫిష్గా తెలియజేస్తారు. అదేవిధంగా చేపల అధ్యయనాన్ని ఏమంటారంటే ఇక్తియాలజీ అంటారు. ఇక్తియాలజీ అనేది చేపల యొక్క అధ్యయనం. అదేవిధంగా చేపలు తినడం వల్ల విటమిన్ ఏ లభిస్తుంది మనకు తెలుసు. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే బయటికి పారద్రోలబడుతుంది, బయటికి గింటేస్తాయి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాటినే ప్యూపా అంటారు. పాప కాదు, ప్యూపా. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి ఈ యొక్క చేపలలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి. భూమి పుట్టినప్పుడు వాతావరణంలో లేని వాయువు విచ్ గ్యాస్ వాజ్ absent in atmosphere when earth was formed. ఈ భూమి ఏర్పడినప్పుడు లేని వాయువు మామూలుగా అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఇది. భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఏమిటంటే మనకి ఆక్సిజన్ అనేది లేదు. అసలు ఏమేమి ఉన్నాయి? భూమి పుట్టినప్పుడు లేనిది ఏమిటంటే ఆక్సిజన్ లేదు. ఉన్నవి ఏమేమి ఉన్నాయంటే మీథేన్, అమోనియా అనేది ఉంది. అదేవిధంగా మీథేన్ ఉంది. అదేవిధంగా అమోనియా అనేది ఉన్నది. మీథేన్ అంటాం దీన్ని. మీథేన్ ఇక్కడే ఉంది. అమోనియా NH3 అమోనియా అనేది ఉంది. అదేవిధంగా నీటి ఆవిరి వాటర్ వేపర్
నీటి ఆవిరి కూడా ఉన్నది, అంటే H2O ఉంది. అదేవిధంగా నియాన్ 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 అంటే ఎలిమెంటు న్యూ అని అర్థం అనమాట. ఈ నియాన్ ఈ భూమి ఏర్పడినప్పుడు ఉన్నవి ఏమిటంటే ఈ 4 ఉన్నాయి. మీథేన్ ఉంది, అదేవిధంగా అమోనియా ఉంది, వాటర్ వేపర్ ఉంది, అదేవిధంగా నియాన్ ఉంది. లేనిది ఏమిటి అంటే మాత్రం ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఆక్సిజన్ అనేది లేదు, కాలక్రమంలో ఏర్పడింది, గమనించగలరు. అలాగే మనకి ఎలుకల సంహరణకు ఉపయోగించే రసాయనం ఏది? వాట్ ఈస్ ద కెమికల్ యూజ్డ్ ఫర్ టు కిల్ ఆర్ ప్రివెంట్ ర్యాట్స్? ఈ ర్యాట్స్ని చంపే లేదా నివారించే వాటిని ఏమంటారంటే సాధారణంగా రొడెంటిసైడ్స్ అంటారు. రొడెంటిసైడ్స్ అంటారు. ఈ రొడెంటిసైడ్స్గా సాధారణంగా జింక్ ఫాస్ఫైడ్ ఉపయోగిస్తారు. అదేవిధంగా కాల్షియం ఫాస్ఫైడ్ ఉపయోగిస్తారు, మెగ్నీషియం ఫాస్ఫైడ్ ఉపయోగిస్తారు, అల్యూమినియం ఫాస్ఫైడ్ ఉపయోగిస్తారు, వైట్ ఫాస్ఫరస్ అనేది ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంకా ఏం ఉపయోగిస్తారో మీరు మా కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమిటో అయితే ఇవి ఏం చేస్తాయంటే ఈ రసాయనాలన్నీ రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతాయి. అంటే రక్తనాళాల్లో రక్త వేగాన్ని పెంచుతాయి కాబట్టి రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తనాళాలు పగిలిపోయి బ్లడ్ బయటకు వచ్చి సాధారణంగా చనిపోతాయి. వీటిని సాధారణంగా ఎలకల మందులను ఏమంటారంటే రొడెంటిసైడ్స్ అంటారు. DDT అనేది తెలుసు, ప్రపంచంలో మొట్టమొదటి కీటకనాశిని, ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ ఇన్ ద వరల్డ్. దీన్ని కనుగొన్నవాడు ఎవడంటే మనకి తెలిసిందే. దీన్ని కనుగొన్నవాడు ఎవరండి? పాల్ ముల్లర్. అదే ఇథిలిన్ బ్రోమైడ్ కాదు, అదేవిధంగా అమోనియం ఫాస్ఫేట్ కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమిటంటే జింక్ ఫాస్ఫైడ్ అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్, పట్టు నుండి దారం తీయటం ఏమందరు? పట్టు నుంచి దారం తీయడాన్ని మిల్కింగ్ అంటే పాలు తీయడం. పాలు పిసకడానికి సాధారణంగా పాలు ఈ యొక్క జంతువుల నుంచి ఈ పాలను గ్రహించడాన్ని ఏమంటారంటే మిల్కింగ్ అంటారు. మొదటగా గ్రహించిన పాలను ఏమంటారంటే మనకి కొలోస్ట్రమ్ అంటారు. కొలోస్ట్రమ్ అంటే మొదటగా తీసిన పాలు. ఈ కొలోస్ట్రాన్నే మనము లిక్విడ్ గోల్డ్ అంటాం. అదేవిధంగా లిక్విడ్ గోల్డ్ అని పెట్రోలియాన్ని పిలుస్తాం, పెట్రోలియాన్నే బ్లాక్ గోల్డ్ అని పిలుస్తాం, దాన్నే రాక్ ఆయిల్ అంటాం, మినరల్ ఆయిల్ అని పిలుస్తాం, క్రూడ్ ఆయిల్ అని కూడా పిలుస్తాం పెట్రోలియాన్ని. అదేవిధంగా ట్యానింగ్, తోళ్లను శుద్ధి చేయడాన్ని ట్యానింగ్ అంటాం. తోళ్లను లెదర్ ఇండస్ట్రీలో ఉపయోగించే యాసిడ్ HCl. అదేవిధంగా HClని బాత్రూమ్ క్లీనర్గా ఉపయోగించినప్పుడు మ్యూరియాటిక్ యాసిడ్ అంటారు. అదేవిధంగా దాన్నే స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అంటారు. రంగులు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు HCl. ఆక్వారీజియాలో దాని యొక్క రేషియో 3% ఉంటుంది, మనకు తెలిసిందే. అదేవిధంగా పట్టుకాయలను వేడి నీటిలో వేయడాన్ని స్టిప్లింగ్ అంటారు. అదేవిధంగా రీలింగ్, పట్టుకాయల నుంచి దారాన్ని లాగడాన్ని ఏమంటారంటే రీలింగ్ అంటారు. కాబట్టి ఆన్సర్ సి. ఆన్సర్ అనేది మనకి సి అనమాట. అదేవిధంగా పట్టులోని ప్రోటీన్లు ఫైబ్రోయిన్, అదేవిధంగా సిరిసిన్ అనేవి పట్టులోని ప్రోటీన్లు. పట్టులో ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఏంటంటే ఫైబ్రోయిన్. ఈ పట్టు అనేది ఒక లాలాజలం ఈ యొక్క లాలాజల గ్రంథులు స్రవించడం వల్ల వచ్చిందే ఆ పట్టును కనుగొన్న వాళ్ళు మనందరికీ తెలిసిందే చైనా. అదేవిధంగా సిల్క్ సిటీలు ఉన్నాయి భారతదేశంలో. ఉదాహరణకి బెంగళూరుని సిల్క్ సిటీ అంటాం, ఆంధ్రప్రదేశ్లో ధర్మవరాన్ని సిల్క్ సిటీ అంటాం. అదేవిధంగా తెలంగాణలో భూదాన్ పోచంపల్లిని కూడా మనం సిల్క్ సిటీ అంటాం. శ్రీనగర్ని సిల్క్ సిటీ అంటాం. బాగల్పూర్, బీహార్లో ఉన్న బాగల్పూర్ని కూడా సిల్క్ సిటీగా మనము తెలియజేస్తాం. ఓకేనండి, ఇది ఒక ఇన్ఫర్మేషన్ మనం. అదేవిధంగా పట్టు కాయలు అమ్మే ప్రదేశాలను ఏమంటారంటే సాధారణంగా గ్రైనేజెస్ అంటారు. పట్టు కాయలను అమ్మే ప్రదేశాలను ఏమంటారంటే గ్రైనేజెస్ అంటారు. అదేవిధంగా పట్టు సాధారణంగా మనకు లభించే పట్టు ఏంటంటే ఎక్కువగా మల్బరీ పట్టు. అదేవిధంగా పట్టు రకాలు ఉన్నాయి. మోగా పట్టు, టస్సార్ పట్టు, ఓక్ టస్సార్ పట్టు, ఓక్ టస్సార్ పట్టు,
టస్సారు, ఓక్ టస్సారు, అదేవిధంగా ఈరి, ఇవి పట్టులోని రకాలు. అలాగే సాధారణంగా ఈ ట్రైబల్ పీపుల్ సేకరించే పట్టుని సాధారణంగా టెర్మినేలియా ఓక్ అనే చెట్ల నుండి సేకరిస్తారు వాళ్ళు. టెర్మినేలియా ఓక్ అనే చెట్ల నుంచి సేకరిస్తారు. ఎవరంటే ట్రైబల్, మన గిరిజన పుత్రులు సేకరించే పట్టుని ఏమంటారంటే ఈ యొక్క టస్సారు, ఓక్ టస్సారు అంటారు. ఏ చెట్ల నుండి అంటే టెర్మినేలియా ఓక్ అనే చెట్ల నుండి ఈ యొక్క వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఈ క్లాస్ నచ్చినట్లయితే మన క్లాసు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే ఈ యొక్క కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేను మీ సీతారామరావు సార్. థ్యాంక్ యూ.